హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో ఈ వీడియో తమ్నేల్ చూసారు కదా. తమ్నేల్ చూసాక మీకు క్లియర్ గా అర్థమైంది కదా. గేటెడ్ కమ్యూనిటీలో మనం ఇల్లు కొనాలనుకున్నప్పుడు, అది అపార్ట్మెంట్ అయినా కావచ్చు, విల్లా అయినా కావచ్చు, కొనాలనుకునేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేస్తున్నాము. సో ఆల్రెడీ గేటెడ్ కమ్యూనిటీ యొక్క అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ ఎపిసోడ్ వైజ్గా నేనైతే ఆల్రెడీ ఛానల్లో పోస్ట్ చేశాను. ఎవరైతే ఈ వీడియో ఫస్ట్ చూస్తున్నారో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, వెళ్ళి చూడండి. ఒక్కసారి చూస్తే గనక అంటే ఆల్రెడీ గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళకు అన్నీ తెలుసు కాబట్టి ప్రాబ్లం ఏమీ లేదు. కొత్తగా ఇల్లు పర్చేస్ చేసుకోవాలి గేటెడ్ కమ్యూనిటీలో అన్న వాళ్ళ కోసం నాకున్న చిన్న ఎక్స్పీరియన్స్తో ఈ వీడియోస్ నా సబ్స్క్రైబర్స్కి షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ప్రతి వీడియో చూడండి. చూసిన తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, మా ఎక్స్పీరియన్స్ ఇంకా మీకు తెలుసుకోవాలనుకున్నా కూడా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. తప్పకుండా నేనైతే రిప్లై ఇస్తాను. ఓకే, సో ఎపిసోడ్స్ అన్ని గేటెడ్ కమ్యూనిటీ ఎపిసోడ్స్ అన్నీ చూడండి. ఈ వీడియో కూడా కంప్లీట్గా మొత్తం చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి. నచ్చిన తర్వాత మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి, ఎవరైతే ఇల్లు పర్చేస్ చేయాలనుకున్నారో. ఓకే, కంప్లీట్గా చూడంండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ అవ్వండి, బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా అందుతుంది. సో ఇంకా వీడియోలోకి వెళ్దామా? లెట్స్ గో టు వీడియో. మనము ఇల్లు పర్చేస్ చేయాలనుకుంటే నార్మల్గా గేటెడ్ కమ్యూనిటీ కాకుండా కాలనీలో, అంటే ఏదైనా, నేనైతే హైదరాబాద్ను ఉద్దేశించే చెప్తున్నాను, ఎందుకంటే నేను హైదరాబాద్లో ఉంటాను కాబట్టి నాకు హైదరాబాద్లో ఇల్లు పర్చేస్ చేయడం, గేటెడ్ కమ్యూనిటీ అవి తెలుసు నాకు, కాబట్టి వాటి గురించే చెప్తున్నాను. వేరే ప్లేసెస్, విలేజెస్, వేరే ప్లేసెస్ గురించి నాకు తెలియదు. సో ఓన్లీ హైదరాబాద్లో పర్చేస్ చేయాలన్న వాళ్ళు, నార్మల్గా మనం కాలనీలో కొనాలనుకోండి ఇల్లు, ఏమేమి చూస్తాము? అది సెకండ్ రిజిస్ట్రేషన్ ఉందా? ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లాట్ అనుకో, ఆ ప్లేస్ సెకండ్ రిజిస్ట్రేషన్ ఉందా, లేదా ఈ ఓనర్ ఇతనేనా, మనం డాక్యుమెంట్స్ చెక్ చేస్తాం, లింక్ డాక్యుమెంట్స్ చెక్ చేస్తాం, అన్నీ చెక్ చేస్తాము. నచ్చితే మనం ఫ్లాట్ రిజిస్ట్రేషన్ చేసుకొని అక్కడ ఇల్లు కట్టుకుంటాం మనం. ఒకవేళ అలా కాకుండా కాలనీలో అపార్ట్మెంట్, గేటెడ్ కమ్యూనిటీ కాకుండా అపార్ట్మెంట్ కొన్నాము అంటే అప్పుడు కూడా మనం అంతే, ల్యాండ్ పేపర్స్ చూస్తాము. ఒకవేళ బిల్డర్ మనకు కట్టిస్తున్నాడు అని అంటే అది బిల్డర్ పైన రిజిస్టర్ అయి ఉందా లేదా, లేకపోతే ఫ్లాట్ ఓనర్ ఎవరు, బిల్డర్ ఎవరు, అన్నీ ఎంక్వైరీ చేసుకొని మనం కొంటాం కదా. ఇది ఒక వే. ఇప్పుడు గేటెడ్ కమ్యూనిటీలోకి వద్దాం. గేటెడ్ కమ్యూనిటీలో ఇల్లు కొనాలన్నప్పుడు ఫస్ట్ హెచ్ఎండిఏ అప్రూవ్ ఉందా లేదో మనం చూసుకుంటాం. ఇది అందరికీ తెలుసు, తెలియని వాళ్ళకు మాత్రమే నేను చెప్తున్నాను ఇంత డెప్త్గా. సో హెచ్ఎండిఏ అప్రూవ్ ఉందా లేదో చూసుకోవాలి. హెచ్ఎండిఏ అప్రూవ్ ఉన్నప్పటికీ చాలామంది హెచ్ఎండిఏ అప్రూవ్ ఉంది కదా అని గుడ్డిగా రిజిస్ట్రేషన్ చేసేసుకుంటారు. కాదు, హెచ్ఎండిఏ అప్రూవ్ ఉన్నప్పటికీ ఆ ప్లేస్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గేటెడ్ కమ్యూనిటీ అది 3 ఎకరాలు ఉందా, 4 ఎకరాలు ఉందా, 1 ఎకరం ఉందా, హాఫ్ ఎకరం ఉందా, 5 ఎకరాలు ఉందా, అది కంప్లీట్గా చూడండి. అందులో ఓన్లీ విల్లాసే ఉన్నాయా, ఓన్లీ అపార్ట్మెంట్సే ఉన్నాయా, లేదా రెండు మిక్సప్ అయి ఉన్నాయా, ఇవి క్లారిటీగా చూడండి. డాక్యుమెంట్ వైజ్గా మీరు ప్లేస్ డాక్యుమెంట్సే కాకుండా ఆ గేటెడ్ కమ్యూనిటీ కన్స్ట్రక్షన్ ఏదైతే ఉందో, స్ట్రక్చర్ మనకు మ్యాప్ చూపిస్తారు కదా, అవన్నీ క్లియర్ కట్గా చూడండి. ఎందుకంటే ఫస్ట్ టైం ఇల్లు పర్చేస్ చేసే వాళ్ళకు ఇంత నాలెడ్జ్ ఉండదు. మెయిన్గా స్పెషల్గా లేడీస్కి, జెంట్స్ కంటే ఎలాగో ఉంటుంది మ్యాక్సిమము. ఒకవేళ లేని వాళ్ళు కూడా ఈ వీడియో చూసి తెలుసుకోవచ్చు. లేడీస్కి స్పెషల్గా అంత నాలెడ్జ్ ఉండదు. ఎందుకంటే మనం ఇల్లు కొనాలనుకున్నప్పుడే మనం ఎంక్వైరీ చేస్తాము. ఇప్పుడు యూట్యూబ్లోనే నేను ఇల్లు పర్చేస్ చేయాలనుకుంటున్నాను గేటెడ్ కమ్యూనిటీలో, ఎలాంటి గేటెడ్ కమ్యూనిటీస్ ఇల్లు పర్చేస్ చేయాలని యూట్యూబ్లో సెర్చ్ చేసి చూస్తాను. నాలాంటి వీడియోస్ మీకు ఎన్నో వస్తుంటాయి, చూస్తుంటే ఒక అవగాహన వస్తుంది. సో దానికోసమే నేను యూట్యూబ్లో ఇప్పుడు పెట్టడానికి గల కారణం కూడా అదే అన్నమాట. ఎవరైనా తెలియని వాళ్ళు యూట్యూబ్లో సెర్చ్ చేస్తే నా వీడియో చూసి నాలెడ్జ్ వస్తుంది అని ఉద్దేశంతోనే పెడుతున్నాను. ఇప్పుడు మనము హెచ్ఎండిఏ అప్రూవ్ చూస్తాము, పేపర్స్ చూస్తాము, మనము ప్లాన్ అంతా స్ట్రక్చర్ చూస్తాము, అన్నీ చూస్తాము. ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఫస్ట్ లాయర్ త్రూ మనము వెళ్ళి చెక్ చేయించుకోవాలి. డాక్యుమెంట్స్ ఏదైతే జిరాక్స్ కానీ, పీడిఎఫ్ కానీ మనకి ఏదైతే ఇస్తారో బిల్డర్, లాయర్ త్రూ మనమైతే ఎంక్వైరీ చేసుకోవాలి. ఎంక్వైరీ చేయకుండా మాత్రం ఏది చేయొద్దు. ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. హెచ్ఎండిఏ అప్రూవ్ ఉంది కదా అనేసి గుడ్డిగా వెళ్ళి మీరు అడ్వాన్స్ ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోవడం మాత్రం దయచేసి రాంగ్. ఎందుకంటే కొన్ని ల్యాండ్స్ బ్యాక్గ్రౌండ్లో అదేమైనా లిటికేషన్ ఉండొచ్చు, లేదా ఆ లిటికేషన్ ఉన్నప్పటికీ బిల్డర్ దాన్ని క్లియర్ చేయకుండానే ఇల్లు కట్టొచ్చు. సరే తర్వాత చూసుకుందాము అంటే ఎట్లయినా బ్యాక్గ్రౌండ్ వర్క్ నడిపిస్తారు కొందరు. సో అందుకని కొన్న తర్వాత ఇబ్బందులు ఫేస్ చేసిన దానికంటే
ముందే ఈ ఎంక్వైరీ చేయండి, లాయర్ త్రూ వెళ్ళండి ఒకసారి. వెళ్ళిన తర్వాత మీరు కొనాలనుకున్న ఇల్లు ఏదైతే ఉందో అది బ్లాక్ వైజ్గా ఉంటాయి కొన్ని. ఇప్పుడు అపార్ట్మెంట్స్ అయితే బ్లాక్ వైజ్గా బ్లాక్ 1, బ్లాక్ 2, బ్లాక్ 3 అలా ఉంటాయి కదా. ఫస్ట్ చూడాల్సింది డాక్యుమెంట్స్, హెచ్ఎండిఏ ఇవన్నీ చూసిన తర్వాత ఫస్ట్ మీ ఇల్లు వాస్తు చూసుకోండి. మన తెలంగాణలో, నేనైతే తెలంగాణ గురించి హైదరాబాద్ గురించి మాట్లాడుతున్నాను. వాస్తు చూసుకోవాలండి, కంప్లీట్గా వాస్తు ఉండాలి, వెంటిలేషన్ ఉండాలి. వెంటిలేషన్ ఉంటేనే మనం హెల్తీగా ఉండగలుగుతాము. ఓకే, వెంటిలేషన్ ఉండాలి, వాస్తు ఉండాలి. ఇంకొకటి స్పేస్ అనేది 4 మెంబర్స్ ఉన్నారనుకోండి ఫ్యామిలీలో, అంటే హస్బెండ్ వైఫ్, 2 పిల్లలు, చిన్న పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళకి 1200 SFT వరకు ఎనఫ్, అడ్జస్ట్ అవ్వచ్చు. అది కూడా పిల్లలు పెద్దగా అయ్యే వరకు మాత్రమే అవసరం పడుతుంది 1200 SFT. వన్స్ పిల్లలు పెద్దగా అయ్యారు అని అంటే ఇంటికి రిలేటివ్స్ కానీ ఎవరైనా వస్తూ ఉంటారు కదా, సో అప్పుడు మనకు 1200 SFT అసలు సరిపోదు. ఖచ్చితంగా మనం అబౌవ్ 1600 SFT ఇల్లునే చూస్ చేసుకోవాలి. ఎప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొనే అపార్ట్మెంట్ ఫ్లాట్ 3 ఇయర్స్కి, 4 ఇయర్స్కి, 6 ఇయర్స్కి మాత్రమే మేము ఉంటాము, తర్వాత మేము వేరే కొనుక్కుంటాం అన్న వాళ్ళు 1200 SFTకి వెళ్ళొచ్చు. లేదు మాకు 10-15 ఇయర్స్ అయినా మేము ఇందులోనే ఉంటాం అనుకుంటే ఖచ్చితంగా మీరు 1600 అబోవ్ SFT ఉన్న ఫ్లాట్ చూస్ చేసుకోండి. ఎప్పటికైనా మనకి ఇల్లు పెద్దగా ఉంటేనే కొంచెం ఫ్రీ స్పేస్ ఉంటుంది అనమాట. లేకపోతే కిచెన్ అంతా, మెయిన్గా లేడీస్కి కిచెన్ అంతా ఇరుకుగా ఉంటే చాలా కంజెస్టెడ్గా ఉంటుంది. పిల్లలు పెరిగే కొద్దీ మనకి ఇల్లు పెద్దగా ఉండాలి. కాబట్టి కొనాలనుకున్నప్పుడు మనం ఏదైనా కాంప్రమైజ్ అవ్వచ్చు, కానీ ఫస్ట్ ఇల్లు కొనాలన్నప్పుడు అన్ని బడ్జెట్ అన్ని సెట్ చేసుకొని కొనాలి. ఓకే, ఇదొకటి అయిపోయింది. ఆ తర్వాత ఫస్ట్ మీరు మెయింటెనెన్స్ గురించి ఆ బిల్డర్ మనం ఏదైతే అగ్రిమెంట్ ఉంటుందో ఫస్ట్ ఆ అగ్రిమెంట్ అనేది మీరు మీ దగ్గర తీసుకోండి. అంటే బిఫోర్ రిజిస్ట్రేషన్కి ముందే మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది పర్ SFT, అంటే ఆ రోజు ప్రకారం కొన్ని దగ్గరనేమో పర్ SFT 1 రూపీ ఉంటుంది, కొన్ని ఏరియాలో పర్ SFT 1.5 అంటే రూపాయిన్నర అంటాం కదా, అంత ఉంటుంది. లేదంటే 2 రూపీస్ ఉంటుంది. సో ఎంతన్నా ఉండని మీరు అందరికీ ఈక్వల్గా ఉంటుందా, పర్ SFT ప్రకారమే నడుస్తుందా అనేది మీరు లీగల్గా ఉంటుంది వాళ్ళ దగ్గర, బిల్డర్ దగ్గర. ఆ లీగల్ డాక్యుమెంట్ అయితే ఖచ్చితంగా మీరు తీసుకోవాలి రిజిస్ట్రేషన్కి ముందే. ఓకే, ఆ లీగల్ డాక్యుమెంట్ తీసుకుంటేనే మెయింటెనెన్స్ విషయంలో మీరు ఎప్పుడైనా ప్రాబ్లం ఫేస్ చేసేటప్పుడు ఇబ్బంది పడరు అనమాట. నెక్స్ట్ ఎమ్యూనిటీస్ గురించి చెప్పాలంటే ఇప్పుడు గేటెడ్ కమ్యూనిటీలో ఎమ్యూనిటీస్ ఎలా ఉంటుంది. ఇప్పుడు మనకు స్విమ్మింగ్ పూల్ అని ఉంటుంది, క్లబ్ హౌస్ ఉంటుంది, జిమ్ ఉంటుంది, ప్లే ఏరియా ఉంటుంది, మళ్ళీ సపరేట్ మల్టీపర్పస్ హాల్స్ అని ఉంటాయి. అంటే మనం ఏమైనా ఫంక్షన్ అయ్యేటప్పుడు అది రెంట్ పే చేసి మనం హాల్ యూజ్ చేసుకోవచ్చు. ఇంకా గెస్ట్ రూమ్స్ ఉంటాయి అన్నమాట. గెస్ట్ రూమ్స్ ఎలా ఉంటాయి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కమ్యూనిటీలో ఒక 5 గెస్ట్ రూమ్స్ ఉన్నాయనుకోండి, మనం ఏమైనా ఇంట్లో అకేషన్స్ అయినప్పుడు మనకి ఇంట్లో ప్లేస్ సరిపోదు కదా గెస్ట్లు వచ్చినప్పుడు, సో అది రెంట్ పే చేసి మనం తీసుకోవచ్చు అనమాట. అదొక అడ్వాంటేజ్ అండి. గెస్ట్ రూమ్స్ ఉంటాయి కాబట్టి అడ్వాంటేజ్ ఉంటుంది. అలా కూడా మీరు అట్లా గెస్ట్ రూమ్స్ ఉన్నవి కమ్యూనిటీస్ చూస్ చేసుకోండి. ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్, నాకు వీడియోస్ చెప్తుంటే ఒక్కొక్కటి గుర్తొస్తుంది. సో నా ఎక్స్పీరియన్స్ ప్రకారం చెప్తున్నాను. నేను చాలా వెతికి పర్చేజ్ చేసుకున్నాము, మళ్ళీ అందుకే నేను క్లియర్గా చెప్పగలుగుతున్నాను. ఇంకొకటి ఏంటంటే మీరు ఇల్లు గేటెడ్ కమ్యూనిటీలో పర్చేజ్ చేయాలన్నప్పుడు ఇంకొకటి ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. గేటెడ్ కమ్యూనిటీలో ఇల్లు మనం పర్చేజ్ చేయాలన్నప్పుడు బిల్డర్ ఉంటారు చూడండి, ఆ బిల్డర్ అనేది సర్టిఫైడ్ కంపెనీయా కాదా, ఏదైతే కంపెనీ ఉందో మీరు బిల్డ్ చేసిన గేటెడ్ కమ్యూనిటీ వాళ్ళు సర్టిఫైడ్ వాళ్ళ కాదా, రీసెంట్గా వాళ్ళు స్టార్ట్ చేశారా, వర్క్ రీసెంట్గా చేస్తున్నారా, వాళ్ళు ఆల్రెడీ చేసిన ప్రాజెక్ట్స్ ఒకసారి వెళ్ళి చూడండి, వాళ్ళు కంప్లీట్ చేశారా, వాళ్ళ అపార్ట్మెంట్స్ కమ్యూనిటీస్ కంప్లీట్ చేశారా, విల్లాస్ కమ్యూనిటీస్ కంప్లీట్ చేశారా, వాళ్ళ వర్క్ వెళ్ళి చూడండి, వాళ్ళు మెయింటెనెన్స్ ఎలా ఉంది, ప్రతిదీ చెక్ చేయండి. సర్టిఫైడ్ బిల్డర్స్ మాత్రమే. మీరు ముందు ఇల్లు కొనాలనుకుంటే ఫస్ట్ బడ్జెట్ సెట్ చేసుకోవాలండి. మనం కంప్లీట్గా బడ్జెట్ సెట్ చేసుకుంటేనే గేటెడ్ కమ్యూనిటీలోకి వెళ్ళాలి, కాంప్రమైజ్ అవ్వద్దు. ఎందుకు అనంటే సర్టిఫైడ్ బిల్డర్స్ ఉన్నారనుకోండి, మనకి A to Z డాక్యుమెంటేషన్ క్లియర్గా ఉంటుంది, వాళ్ళ కన్స్ట్రక్షన్ క్లియర్గా ఉంటుంది, ఎమ్యూనిటీస్ కానీ అన్నీ కూడా మనకు అనుకున్న ప్రకారం ఒక 1 month అటు ఇటు మనకు ఇస్తారనమాట. లేకపోతే కొందరు ఎలా ఉంటారంటే సర్టిఫైడ్ బిల్డర్స్ కాకపోతే
ఫర్ ఎగ్జాంపుల్ 2 ఇయర్స్కి మీకు ఆక్యుపేషన్ ఉంటుంది అని చెప్తారు, కానీ 2 ఇయర్స్ అయినా 3 ఇయర్స్ అయినా మనకి ఇంకా కన్స్ట్రక్షన్ నడుస్తూనే ఉంటుంది. ఫస్ట్ ఏమంటారంటే మీరైతే రావచ్చు, ఎమ్యూనిటీస్ తర్వాత అవుతుంది అని చెప్తారు. కానీ ఎమ్యూనిటీస్ అవ్వని మీరు రావద్దండి. అందుకే ముందు అది చూసుకోండి. చాలామంది బిల్డర్స్ ఫస్ట్ ఇల్లు అంతా కంప్లీట్ చేస్తారు, రోడ్లు ఇల్లు అంతా ఎలివేషన్ అంతా కంప్లీట్ చేస్తారు, కానీ ఎమ్యూనిటీస్ దగ్గరకు వచ్చే వరకు ఆపేయడము, వాళ్ళకు మనీ అడ్జస్ట్ కాకను ఏదో ఒక ప్రాబ్లం తోటి వాళ్ళ ఎమ్యూనిటీస్ చెయ్యరు చాలామంది. సో అందుకని కొన్ని కమ్యూనిటీస్ సర్టిఫైడ్ కంపెనీస్ నేను చూశాను, ఈ మధ్య కాలంలోనే నేను చాలా చూశాను. వాళ్ళు ఏంటంటే ఫస్ట్ ఎమ్యూనిటీసే కంప్లీట్ చేస్తున్నారు, ఎమ్యూనిటీస్ కంప్లీట్ చేసిన తర్వాతనే కన్స్ట్రక్షన్కి వస్తున్నారు. అంటే ప్యారలల్గా చేస్తున్నారు, ఇటు కన్స్ట్రక్షన్ ప్యారలల్గా చేస్తున్నారు, ఎమ్యూనిటీస్ క్లబ్ హౌస్ ఇవన్నీ పార్క్ ఇవన్నీ కూడా ప్యారలల్గా చేస్తున్నారు అనమాట. అలా వాళ్ళు ఆల్రెడీ చేసిన ప్రాజెక్ట్స్ చూసుకొని మీరు ఎంక్వైరీ చేసుకొని వాళ్ళ దగ్గర పర్చేస్ చేయండి. కొంచెం డబ్బులు ఎక్కువ పెట్టినా సరే కానీ కాంప్రమైజ్ అవ్వకుండా అలాంటి దాంట్లో పోండి. ఎందుకు చెప్తున్నాను అని అంటే నేను చాలా చూశాను గేటెడ్ కమ్యూనిటీస్లో. సరే చాలా పీస్ఫుల్గా ఉంటుంది, లొకాలిటీ బాగుంది, ఎమ్యూనిటీస్ బాగున్నాయి అని టక హెచ్ఎండిఏ అప్రూవ్ అని చెప్పేసి అడ్వాన్స్ ఇచ్చేసి ప్రొసీడ్ అవుతూ ఉంటారు. అలా చేయకండి. మీరు అడ్వాన్స్ ఇచ్చే ముందు ఒక్కసారి డాక్యుమెంటేషన్ చెక్ చేసుకోండి. ప్లేస్ ఏదైతే ఉందో అది లీగలా కాదా, నెక్స్ట్ ఆ బిల్డర్ మంచివాడా కాదా, అంటే మంచివాడా మీన్స్ సర్టిఫైడా, వాళ్ళు ఆల్రెడీ చేసినవి అనుకున్న టైంకి ఇచ్చారా, కంప్లీట్ చేశారా, ఇది మాత్రం తప్పకుండా చూసుకోండి. ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్టయితే ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్లో నేను ఇంకా చెప్పాలనుకున్నాను. ఎందుకు మేడం మీరు గేటెడ్ కమ్యూనిటీ టాపిక్ చూస్ చేసుకున్నారు అని అంటే, నాకు మా ఫ్రెండ్స్లోనే ఒక 3 to 4 మెంబర్స్ వాళ్ళు ఇల్లు పర్చేస్ చేయాలనుకున్నప్పుడు గేటెడ్ కమ్యూనిటీలో ఇల్లు కొంటే ఎలా ఉంటుంది స్వాతి అని నన్ను అడిగారు అనమాట. సో ఆల్రెడీ నేను ఉన్నాను గేటెడ్ కమ్యూనిటీలో కాబట్టి నన్ను అడిగారు. సో వాళ్ళు కొత్తగా గేటెడ్ కమ్యూనిటీలోకి వెళ్ళాలి కాబట్టి వాళ్ళకు నాలెడ్జ్ ఉండదు. యూట్యూబ్లో సెర్చ్ చేస్తాము, కానీ యూట్యూబ్లో సెర్చ్ చేసినప్పుడు ఏ గేటెడ్ కమ్యూనిటీ బాగుంటుంది, ఏ బిల్డర్ బాగుంటుంది అని వస్తుంది, కానీ ఈ నాలెడ్జ్ అయితే రాదు కదా. సో నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయడంతో పాటు మీ ఫ్రెండ్స్ ఎవరైనా కొనాలనుకునే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. ఓకే, నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం. మీకు నా కంటెంట్ నచ్చితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. Thank you for watching.